మన ఛానల్‌లో బెన్ 10 పైన క్యూఎన్ఏ వీడియో పార్ట్ 1ని ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. మీలో ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని చూసొచ్చి ఆ తర్వాత ఈ వీడియోనైతే చూడండి. ఈ వీడియోలోని ఆ వీడియోలో వదిలేసిన చాలా క్వెషన్స్‌కైతే ఆన్సర్ చేస్తాను. ఈ వీడియోలోని చాలా ఇంట్రెస్టింగ్ క్వెషన్స్ అయితే ఉన్నాయి. చెప్పాలి అంటే బెన్ 10,000 ఎనోడేట్‌గా మారగలదా? ఏలియన్ ఎక్స్ తర్వాత మోస్ట్ పవర్‌ఫుల్ స్పీసీస్ ఏది? ఏలియన్ ఎక్స్‌కి ఆటోమేటిక్ ఫార్మ్ అనేది ఉందా? ఏలియన్ ఎక్స్ కంటే పవర్ఫుల్ ఏలియన్స్ ఉన్నాయా? అనే చాలా క్వెషన్స్ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేశాను. సో, లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేయండి. అలాగే మీకేమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా నా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్‌కి కొంచెం సపోర్ట్ చేయండి. మీరు తప్పించి ఎవరు చేస్తారో చెప్పండి. ఇన్ని వీడియోలు చేస్తున్నా ఇంత రీచ్ కూడా రావటం లేదు మన ఛానల్‌కి. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. నెంబర్ 1, బెన్ 10 ఏలియన్‌గా మారినప్పుడు తనకి పెయిన్ వస్తుందా? దీనికి ఆన్సర్ చెప్పే ముందు ఈ క్వెషన్ రావడానికి రీజన్ ఏంటో చెప్తాను. బెన్ 10 ఏలియన్‌గా మారే ప్రాసెస్ కనుక చూసుకుంటే కొంచెం వైలెంట్‌గానే ఉంటుంది. అండ్ బెన్ 10 డీఎన్ఏ అనేది చేంజ్ అవుతుంది. సో, బెన్ 10కి పెయిన్ వస్తుందా రాదా అంటే పక్కా పెయిన్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ బెన్ 10 డీఎన్ఏ అనేది చేంజ్ అవుతుంది. బెన్ 10 ఏలియన్‌గా మారే ప్రాసెస్ అనేది కూడా కొంచెం దారుణంగానే ఉంటుంది. తను చాలా దారుణంగా మారుతూ ఉంటాడు. సో, బెన్ 10కి పెయిన్ అయితే వస్తుంది గానీ, దాని లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. చాలా తక్కువ పెయిన్ అనేది వస్తుంది. తను ఏలియన్‌గా మారిపోయిన తరువాత, ఆ ఏలియన్ డ్యూరబిలిటీ ముందు ఈ పెయిన్ అనేది లెక్కే గాదు. అందువల్లే బెన్ ఇప్పటిదాకా తను ఏలియన్‌గా మారుతున్నప్పుడు పెయిన్ వస్తుంది అని జెప్పి ఎక్కడ కూడా మెన్షన్ జేయడు. అండ్ ఈ పెయిన్ గురించి మెన్షన్ చేయకపోవడానికి, పెయిన్ వస్తున్న బెన్‌కి అంత ఇంపాక్ట్ కలగకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, బెన్ 10 ఏలియన్‌గా మారే ప్రాసెస్ అంతా కూడా జస్ట్ 3 సెకండ్స్‌లోనే జరుగుతుంది. ఆ 3 సెకండ్స్‌లోనే తను ఏలియన్‌గా మారిపోవడం, ఆ ఏలియన్ డ్యూరబిలిటీ ముందు ఈ పెయిన్ అనేది లెక్కే గాదు. అందువల్లే బెన్‌కి పెయిన్ వచ్చినా కూడా పెయిన్ వస్తుంది అని జెప్పి ఎక్కడా కూడా మెన్షన్ చేయడు. బట్ బెన్ 10 ఏలియన్‌గా మారేటప్పుడు తనకి పెయిన్ అయితే వస్తుంది. నెంబర్ 2, బెన్ 10 వాచ్ ద్వారా కెవిన్ మ్యూటేట్ అయినప్పుడు బెన్ 10 వాచ్‌లోని ఏలియన్ ఎక్స్ ఏలియన్ కూడా ఉంది. బేబీకి ఏలియన్ కూడా ఉంది. మరి ఎందుకు వాళ్ళ పవర్స్ అనేవి కెవిన్‌కి రాలేదు అని చెప్పి ఒక క్వెషన్ అయితే అడిగారు. దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియోని చాలా క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. అయినా మన ఛానల్‌లోని ఆల్రెడీ వీడియోస్ చేసిన క్వెషన్స్‌ని మళ్ళీ రిపీటెడ్‌గా ఎందుకు అడుగుతున్నారు? మీరు మన బెన్ 10 ప్లేలిస్ట్‌ని చెక్ చేయలేదా? చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి డౌట్స్ అనేవి చాలా ఈజీగా క్లారిటీ అయితే అయిపోతాయి. మన ఛానల్‌లో ఉన్న ఎవ్రీ బెన్ 10 ఎపిసోడ్ కూడా చాలా ఇంపార్టెంట్. బెన్ 10 యూనివర్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఎలానో ఏలియన్ ఎక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఏలియన్ ఎక్స్‌కి సంబంధించి మరొక క్వెషన్. ఈ క్వెషన్ ఏంటంటే నెంబర్ 3, ఏలియన్ ఎక్స్ బెన్ 10 యూనివర్స్‌లోనే మోస్ట్ పవర్‌ఫుల్ ఏలియన్. మరి ఏలియన్ ఎక్స్ తర్వాత ఎవరు మోస్ట్ పవర్‌ఫుల్ అనైతే అడిగారు. ఈ ప్లేస్‌లోని 2 ఏలియన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్‌ది వచ్చేసి డ్రాగాన్. డ్రాగాన్ ఏలియన్ ఎంత పవర్‌ఫుల్లో మనం ఆల్రెడీ బెన్ 10 సిరీస్‌లోని చూసే ఉంటాం. ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోస్‌లో కూడా దీని గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దీని మీద ఫ్యూచర్‌లోని ఒక సెపరేట్ వీడియోని కూడా చేస్తాను. ఇది ఎంత పవర్‌ఫుల్ అంటే ఆల్మోస్ట్ ఏలియన్ ఎక్స్ కూడా టఫ్ అయితే ఇవ్వగలదు. ఇంకా సెకండ్ ఏలియన్ ఏంటి అంటే ఎనోడైడ్స్. ఎనోడైడ్స్ కూడా బెన్ 10 యూనివర్స్‌లోని చాలా పవర్‌ఫుల్ ఏలియన్స్ అనే చెప్పాలి. ఆల్మోస్ట్ వాళ్ళు ఏలియన్ ఎక్స్‌కి కూడా టఫ్ ఇవ్వగలరు. ఇంకా గట్టిగా మాట్లాడితే మానా పవర్‌ని ఏలియన్ ఎక్స్‌లు అసలు అడ్డుకోలేవు. ఏలియన్ ఎక్స్‌కి మెయిన్‌గా టఫ్ ఇచ్చే ఏలియన్స్‌లోని వీళ్ళను కూడా ఒకరిగా అయితే మెన్షన్ చేయొచ్చు. ఏలియన్ ఎక్స్ తర్వాత ఈ 2 స్పీసీసే మోస్ట్ పవర్‌ఫుల్ అని చెప్పొచ్చు. ఈ క్వెషన్ కంప్లీట్ అయింది గానీ, మీకు ఇంకొక క్వెషన్ వచ్చిందా? ఏలియన్ ఎక్స్ కంటే పవర్‌ఫుల్ ఏలియన్స్ ఏవైనా ఉన్నాయా బెన్ 10 యూనివర్స్‌లో అని? దానికి ఆన్సర్ ఉన్నాయి. ఏలియన్ ఎక్స్ కంటే పవర్‌ఫుల్ ఏలియన్స్ బెన్ 10 యూనివర్స్‌లోని ఉన్నాయి. మీరు నమ్మకపోవచ్చు గానీ, దీనిపైన వీడియో కావాలి అంటే, ఈ వీడియోకి జస్ట్ 100 లైక్స్ చేయండి. ఏలియన్ ఎక్స్‌ని కూడా ఓడించగలిగే బెన్ 10 యూనివర్స్‌లో ఉన్న ఏలియన్స్ అని చెప్పి ఒక వీడియోని తప్పకుండా చేస్తాను. సో, చేస్తారు గదా! చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అది. తెలుగులో అయితే ఎవరు చేయలేదు. దానికోసమైనా చేయడానికైతే ట్రై చేయండి. నెంబర్ 4,
బెంటెన్ ఆమ్లెట్రిక్స్ అనేది పర్ఫెక్ట్ ఏలియన్ని ఎందుకు ఇవ్వదు? అంటే తను ఒక ఏలియన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఏలియన్ని కాకుండా ఇంకొక ఏలియన్ని ఎందుకు ఇస్తుంది? దీనికి ఆన్సర్ ఒకసారి యాజ్మెతే చెప్పారు. దానికి ఆన్సర్ ఏంటి అంటే బెంటెన్ ఆమ్లెట్రిక్స్ని కరెక్ట్గా యూజ్ చేయడు. కరెక్ట్గా యూజ్ చేయడు అంటే యూజ్ చేయడం రాదు అని నా మీనింగ్ కాదు. చాలా రఫ్ అండ్ టఫ్గా అయితే యూజ్ చేస్తూ ఉంటాడు. దాన్ని ఎలా పడితే అలా కొట్టేస్తూ ఉంటాడు. ఏలియన్గా మారడం కోసం తన ఫుల్ పవర్ని కూడా ఆమ్లెట్రిక్స్ పైన చూపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు అయితే గోడ కొడతాడు, కారు కొడతాడు, చెప్పుతో కొడతాడు, ఎలా పడితే అలా కొడతాడు ఏలియన్స్కి మారడం కోసం. దీనివల్లే ఆమ్లెట్రిక్స్లో ఉండే కొన్ని మెకానిజం అనేది డిస్టర్బ్ అయిపోయింది, పాడైపోయింది అని చెప్పి యాజ్మెత్ అయితే చెప్పుకొచ్చారు. నెంబర్ 5, బెన్ 10 ఆటోమేటిక్ ఏలియన్స్ సిరీస్లోని ఆటోమేటిక్ బెన్ 10,000 అయితే కనిపిస్తాడు. తను ఆ ఎపిసోడ్లోని ఎనడేట్ పవర్స్ని అయితే యూజ్ చేస్తాడు. సో తను ఎనడేట్గా అయితే మారగలడా, ఫుల్ లెంత్ ఎనడేట్ పవర్స్ని యూజ్ చేయగలడా అని అయితే అడిగారు. దీనికి ఆన్సర్ ఎస్. తను ఒక ఎనడేట్ కాబట్టి ఎనడేట్ పవర్స్ని ఫుల్గా అయితే యూజ్ చేయగలడు. ఆల్రెడీ ఈ క్యారెక్టర్ గురించి మన ఛానల్లోని ఫుల్ డీటెయిలింగ్గా ఒక వీడియో అయితే చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ క్యారెక్టర్కి సంబంధించి చాలా డీటెయిల్సే ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. నెంబర్ 6, బెన్ 10 ఆన్ యూవర్స్ తర్వాత దానికి కంటిన్యూషన్గా మరి ఎందుకు ఏ సిరీస్ కూడా రాలేదు? దానికి రీజన్ ఏంటి అంటే బెన్ 10 ఆన్ యూవర్స్లోని స్టోరీ బాగున్న యానిమేషన్ అనేది చాలా దరిద్రంగా ఉంటుంది. సో క్రియేటర్స్ దగ్గరికి చాలా నెగిటివిటీ అయితే వెళ్ళింది. సో ఈ యూనివర్స్ని వాళ్ళు కంటిన్యూ చేయకుండా దీన్ని రీబూట్ చేసేద్దామని చెప్పి బెన్ 10 రీబూట్ని అయితే అనౌన్స్ చేశారు. అది ఇంకా దరిద్రంగా ఉంటుంది. మేబీ ఫ్యూచర్లోని ఆ ఆగిపోయిన ఒరిజినల్ సిరీస్ని కంటిన్యూ చేస్తారా అంటే మేబీ చెప్పలేము. ప్రెజెంట్ అయితే వాళ్ళు ఒక లైవ్ యాక్షన్ మూవీ పైన అయితే డెవలప్ చేస్తున్నారు. దీని గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. నెంబర్ 7, క్యానన్ బోల్ట్ ఏలియన్ బాల్లా మారిపోయినప్పుడు దానికి కళ్ళు అయితే కనిపించవు. మరి ఎనిమీని అంత పర్ఫెక్ట్గా ఎలా అటాక్ చేస్తుంది అని అయితే అడిగారు. దానికి ఆన్సర్ ఏంటి అంటే మీకు గబ్బిలాల గురించి తెలిసే ఉంటుంది. అది సోనిక్ వేవ్ ద్వారా అది ఎవరినైనా కూడా చూడకుండానే కనిపెట్టగలదు, చీకట్లో కూడా చూడగలదు. అలాగే క్యానన్ బోల్ట్ ఏలియన్ కూడా సౌండ్స్ ద్వారా, వైబ్రేషన్ ద్వారా, అది పరిగెడుతున్న స్పీడ్ ద్వారా ఎదురుగా ఏముంది అని చెప్పి గ్రహించగలుగుతాయి. దానివల్లే ఎనిమి పైన చీకట్లో ఉన్నా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే అటాక్ చేయగలం. నెంబర్ 8, ఆటోమేటిక్ ఏలియన్ ఎక్స్ ఉందా? దీని గురించే ఒక ఆడియన్స్ బెన్ 10 క్రియేటర్స్ని అయితే అడిగారు. దానికి అతనైతే ఇలా చెప్పాడు. దానికి ఆన్సర్ ఏంటి అంటే వాళ్ళు ఆటోమేటిక్ ఏలియన్ ఎక్స్ పైన వర్క్ చేశారు. దానికి ఆటోమేటిక్ ఎక్స్ అని కూడా పేరు పెడదాం అనుకున్నారు. బట్ ఏలియన్ ఎక్స్ అనేది చాలా పవర్ఫుల్ ఏలియన్. దానికి ఆటోమేటిక్ వర్షన్ని చూపించేంత సిచ్యువేషన్ అయితే మాకు ఎక్కడా కూడా రాలేదు. అందువల్లే దాన్ని ఇప్పుడు దాకా చూపించలేదు అని చెప్పి రైటర్స్ అయితే కన్ఫర్మ్ చేశారు. ఆల్రెడీ ఈ టాపిక్ పైన మన ఛానల్లోని ఒక బిగ్ వీడియోనే ఉంది. మీరు కానీ చూడకపోతే చూడండి. ఏలియన్ ఎక్స్కి సంబంధించి చాలా సీక్రెట్స్ అనేవి ఆ వీడియోలో అయితే డిస్కస్ చేశాను. చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో వీడియో ఇప్పటికే చాలా పెద్దదయ్యింది కాబట్టి అదర్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా పార్ట్ 3లోనైతే కవర్ చేస్తాను. పార్ట్ 1 చూడకపోతే చూసేయండి. అలాగే మీకు కానీ బెన్ 10 యూనివర్స్కి సంబంధించి, జాకీ చాన్ యూనివర్స్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. అలాగే వెళ్ళే ముందు ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.